హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ స్కిల్స్. మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు లైఫ్లో నిజంగా గ్రో అవ్వాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం నేర్చుకున్నాం యూ కెన్ విన్. ఈ బుక్ ఆథర్ షియో కేరా. ఈ బుక్ మొత్తం విన్నర్స్కి కావాల్సిన లేదా ఉండే క్వాలిటీస్కి సంబంధించి ఉంటుంది. ఈ క్వాలిటీస్ అరౌండ్ ఒక 5 ఉంటాయి. సో ఆ క్వాలిటీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వాలిటీ యాటిట్యూడ్. మన లైఫ్లో మన ఎబిలిటీ మనము ఎలా చేస్తామో చెప్తుంది, అండ్ మోటివేషన్ ఎందుకు చేస్తామో, కానీ యాటిట్యూడ్ మాత్రం మనం ఎలా అండ్ ఎందుకు చేస్తామో గురించి చెప్తుంది. ఒక విలేజ్లో ఒక బెలూన్స్ అమ్మే అతను ఉండేవాడు. అతను రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఇలా అన్ని కలర్స్ బెలూన్స్ని అమ్మేవాడు. అతని బిజినెస్ డల్గా ఉన్న టైంలో ఒక బెలూన్లో గ్యాస్ నింపి పైకి వదిలేవాడు. అప్పుడు ఆ బెలూన్ చూసి పిల్లలంతా వచ్చి బెలూన్స్ కొనుక్కొని వెళ్ళేవారు. ఒకరోజు ఈ బెలూన్స్ అతన్ని ఒక చిన్న అబ్బాయి పిలిచి అంకుల్, ఇలా బ్లాక్ కలర్ బెలూన్ ఎగిరేసిన పైకి వెళ్తుందా అని అడుగుతాడు. అప్పుడు అతను దానికి ఏమని రిప్లై చేస్తాడు అంటే, మనము ఎగిరేసే బెలూన్ కలర్లో కాదు, అందులో ఉన్న గ్యాస్ని బట్టి బెలూన్ ఎగురుతుంది అని చెప్తాడు. దీని మోరల్ ఏంటంటే, మన లైఫ్లో కూడా మనం ఎలా ఉన్నాం అన్నది కాదు, మన యాటిట్యూడ్ ఎలా ఉన్నదనే ఇంపార్టెంట్. కొంతమంది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్కి ఫాలో అవుతారు, అండ్ కొంతమంది పవర్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ని ఫాలో అవుతారు. కానీ మనం మాత్రం పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ని ఫాలో కావాలి. ఎందుకంటే పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ని ఫాలో అయిన వాళ్ళు కొత్త హైట్స్కి ఎదుగుతారు, సెల్ఫ్గా అండ్ బెస్ట్గా డెవలప్ అవుతారు. బట్ పవర్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ గురించి తెలుసుకున్న వాళ్ళు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుంటారు. అంటే వాళ్ళే సెల్ఫ్గా స్పాయిల్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మనకి జాబ్ వచ్చినా లేదా ఏదైనా ప్రమోషన్ వచ్చినా అందులో 85% యాటిట్యూడ్ వల్లనే, అండ్ 15% ఇంటెలిజెన్స్ అండ్ ఆ ప్రొఫెషన్ పైన లేదా ఆ పర్టికులర్ స్కిల్ పైన మనకున్న ఇంటెలిజెన్స్ని బట్టి వస్తుంది. అందుకే మన లైఫ్లో యాటిట్యూడ్ అంటే పాజిటివ్ ఆర్ ఎల్స్ గుడ్ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే మీరే చూడండి, ఒక ఎంప్లాయీ గుడ్ యాటిట్యూడ్ లేకుండా ఉంటాడా? లేదా ఒక గుడ్ స్టూడెంట్ గుడ్ యాటిట్యూడ్ లేకుండా ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? ఒక గుడ్ టీచర్, గుడ్ ఇంజనీర్, గుడ్ ప్రొఫెషనల్ ఎవరైనా సరే గుడ్ అయ్యారు అంటే ఆ గుడ్ యాటిట్యూడ్తోనే. ఒకసారి హిట్లర్కి ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటే, అతని చుట్టుముట్టు అంతా వేరే రాజ్యం సోల్జర్స్, శత్రువులంతా చుట్టుముట్టేస్తారు. అప్పుడు హిట్లర్ ఒక మినిస్టర్ వచ్చి హిట్లర్కి అంటాడు అనమాట, దట్ సార్ మన వేరే సోల్జర్స్ వచ్చి మనకు మొత్తం చుట్టుముట్టేశారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేవు, ఏం చేద్దామని అడుగుతాడు. అప్పుడు హిట్లర్ అంటాడు, ఎస్, ఇప్పుడు మనకి బెస్ట్ టైం, ఇప్పుడు మనం ఎటు నుంచి అయినా దాడి చేయొచ్చు అంటాడు. సో ఇక్కడ మనం హిట్లర్ యాటిట్యూడ్ని గమనించవచ్చు. యాటిట్యూడ్ వల్ల మన ఆర్ఎల్స్ ఈ హిట్లర్ సోల్జర్స్ కూడా కొంచెం మోటివేట్ అయ్యి ఈజీగా ఆ యుద్ధాన్ని విన్ అవ్వచ్చు. సో ఇలాంటి యాటిట్యూడ్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కానీ నెగిటివ్ యాటిట్యూడ్ మాత్రం ఉండకూడదు, ఎందుకంటే అది మనకి చాలా హార్మ్ఫుల్. అండ్ ఇంకొక స్టోరీ కూడా షియో కేరా చెప్పాడు, దట్ ఒక రాజ్యంలో సోల్ అనే ఒక కింగ్ ఉండేవాడు. అండ్ ఆ రాజ్యంలో గోలియత్ అండ్ డేవిడ్ అనే పర్సన్ కూడా ఉండేవాడు. గోలియత్ ఒక జైంట్ పర్సన్, అతను చాలా పెద్దగా ఉంటాడు, అతనితో యుద్ధం చేయడం ఎవరి తరం కాదు. సో ఒకరోజు మహారాజు దీని గురించి చెప్తున్నప్పుడు డేవిడ్ ఏమంటాడు అంటే, గోలియత్ అతను చాలా పెద్దగా ఉంటాడు కాబట్టి మనము ఎక్కడ కొట్టినా కానీ అతనికి తగులుతుంది, అంటే మనం కొట్టే ఛాన్సెస్ ఎక్కడ మిస్ కావు అని చెప్తాడు. సో ఇలాంటి యాటిట్యూడ్. అండ్ పాజిటివ్ నెగిటివ్ యాటిట్యూడ్ ఎలా అంటే, ఒక గ్లాస్లో సగం వాటర్ ఉందనుకోండి, కొంతమంది ఆ గ్లాస్లో సగం వాటర్ ఉంది అంటారు, కొంతమంది సగం వాటర్ లేవు అంటారు. సగం వాటర్ లేవు అనడం నెగిటివ్ థింకింగ్ ఆర్ నెగిటివ్ యాటిట్యూడ్, సగం వాటర్ ఉంది అనడం పాజిటివ్ థింకింగ్ ఆర్ ఎల్స్ పాజిటివ్ యాటిట్యూడ్. చాలామంది వాళ్ళ లైఫ్లో విన్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి ఇంపార్టెంట్ పాజిటివ్ యాటిట్యూడ్ మాత్రమే. ఆ యాటిట్యూడ్తోనే ఎంతోమంది గ్రేట్ లీడర్స్ కూడా వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ మనం ప్రతి థింగ్లో డిఫరెంట్ యాటిట్యూడ్ చూపించడం వల్ల మనము డిఫరెంట్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ క్వాలిటీ, బీ ఎన్ ఆపర్చునిటీ గ్రాబర్. అంటే మనం ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వచ్చినా గ్రాబ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి, అప్పుడే మన సక్సెస్ ఈజీగా వస్తుంది. ఎలా అంటే, ఒక విలేజ్లో ఒక ఫార్మర్ ఉండేవాడు. అతని లైఫ్లో చాలా హ్యాపీగా ఉండేవాడు. అప్పుడు అతని దగ్గరికి ఇంకొక అతను వస్తాడు. అతను ఏమంటాడంటే, నువ్వు ఈ ఫామ్లో కష్టపడే బదులు ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ నుండి కొన్ని డైమండ్స్ వెతికి ఒక చేతి నిండా డైమండ్స్ తీసుకొస్తే నీకు నా కంట్రీ ఇచ్చేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఇతను ఏమనుకుంటాడు, ఓకే ఇచ్చేస్తాడు కదా, నిజంగా డైమండ్స్ దొరుకుతాయో ఏమో అని ఇతనుకున్న ఫామ్ని వేరే పీపుల్కి అమ్మేస్తాడు. తర్వాత ఆ వచ్చిన మనీతో ఆఫ్రికాకు వెళ్తాడు డైమండ్స్ వెతకడానికి.
ఇతను చాలా ట్రై చేస్తాడు డైమండ్స్ కోసం, చాలా ఇయర్స్ వెతుకుతాడు, బట్ అక్కడ డైమండ్స్ దొరకవు. సో ఇక నా లైఫ్ అంతే, నేను బ్యాడ్ లక్ అయినా, అంటే నా లైఫ్ బాగాలేదు అని ఆ ఫీలింగ్తో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు అండ్ చనిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఫామ్ తీసుకున్న పర్సన్ దగ్గరికి మళ్ళీ అతను వస్తాడు. వచ్చి ఇతను కూడా అలాగే చెప్తాడు దట్ నువ్వు కొన్ని డైమండ్స్ ఇస్తే నేను నీకు నా కంట్రీ ఇచ్చేస్తాను, అంత వెల్త్ వస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఇతను ఏమంటాడంటే నా ఫామ్లో డైమండ్స్ లేవు కానీ ఏవో షైనింగ్ రాళ్ళు ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు ఇతను వెళ్ళి ఆ రాళ్ళని చూసి టెస్ట్ చేసి ఇవే డైమండ్స్ అని చెప్తాడు. సో ఈ పర్సన్ ఈ డైమండ్స్ అన్నీ అమ్మేసి ఫుల్ రిచ్ అయిపోతాడు, లైఫ్లో వెల్తీగా అయిపోతాడు అండ్ లైఫ్ని సెట్ చేసుకుంటాడు. ఈ స్టోరీ మోరల్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ఆపర్చునిటీ మన దగ్గరే ఉంటుంది, కానీ మనము ఆ ఆపర్చునిటీ ఎక్కడుందో తెలుసుకోవాలి, దాన్ని గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఆ ఫార్మర్ కొన్ని డేస్ వెయిట్ చేసి ఆ ఫామ్లో ఏముందో తెలుసుకొని యూజ్ చేసుకుని ఉంటే ఇప్పుడు అతను రిచెస్ట్ పర్సన్ అయ్యేవాడు అండ్ వెల్తీ పర్సన్ అయ్యేవాడు. కానీ ఆపర్చునిటీని తెలుసుకోలేకపోవడం వల్ల అతని లైఫ్నే వేస్ట్ చేసుకున్నాడు, అతని ఎకర్స్ ఆఫ్ డైమండ్స్ని మిస్ చేసుకున్నాడు. మన లైఫ్లో కూడా అంతే ఫ్రెండ్స్, ఆపర్చునిటీస్ అన్నీ మన చుట్టే ఉంటాయి, బట్ మనమే వాటిని వదులుకొని జాబ్ అని అది ఇది అని దూరం వెళ్ళిపోతాం. సో గ్రాబ్ ఆపర్చునిటీస్. అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఊరిలో ఒక బాబాజీ ఉండేవాడు. అతనికి దేవుడి పైన చాలా నమ్మకం ఉండేది అండ్ భక్తి కూడా చాలానే ఉండేది. ఇతనికి ఏమైనా సరే దేవుడు ఖచ్చితంగా వస్తాడని ఇతను నమ్మేవాడు. ఒకరోజు అతను ఉండే ఊరిలో కొంచెంగా వర్షం స్టార్ట్ అవుతుంది అండ్ ఆ వర్షం ఇంకా పెద్దదైపోతూ ఫ్లడ్స్ లాగా వచ్చేస్తుంది. కొంచెంగా వాటర్ కాళ్ళ దాకా వచ్చేస్తుంది. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న పీపుల్ ఒక బుల్లకాట్ పైన వచ్చి, స్వామీజీ వర్షం చాలా పెద్దదైపోయింది, అందరం మునిగిపోయే ఛాన్స్ ఉంది, నువ్వు వచ్చేసేయి తీసుకెళ్ళిపోతావు అని చెప్తారు. కానీ ఆ బాబాజీ నాకేం కాదు, దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు అని చెప్తాడు. సో వాళ్ళు వెళ్ళిపోతారు అండ్ గొంతు వరకు వాటర్ వచ్చేస్తాయి, ఇల్లులు కూడా కొన్ని మునిగిపోతుంటాయి. అప్పుడు కొంతమంది పీపుల్ బోట్లో వస్తారు. వచ్చి స్వామీజీ ఇంకా నీళ్లు పెరిగే ఛాన్స్ ఉన్నాయి, మనము చనిపోయే ఛాన్స్ ఉంది, సో బోట్లో వెళ్ళిపోదాం, తొందరగా రండి, మీరు ఈ ఊరికి పెద్ద, కొంచెం రండి స్వామీజీ అని చెప్తారు. అయినా కానీ ఆ స్వామీజీ దేవుడు వచ్చి నన్ను కాపాడతాడు, మీరు వెళ్ళొచ్చు అని చెప్తాడు. అండ్ నీళ్ళు ఇంకా ఎక్కువైపోతాయి అండ్ స్వామీజీ చెట్టు మీదకి ఎక్కి కూర్చుంటాడు, నీళ్ళు చెట్టు మీదకి కూడా వచ్చేస్తాయి. అప్పుడు కొంతమంది పీపుల్ చాపర్లో వస్తారు. వచ్చి థ్రెడ్స్ వేసి, స్వామీజీ తొందరగా వచ్చేయండి లేకపోతే ఫ్లడ్స్ ఎక్కువైపోతాయి అని మీరు చనిపోతారు, తొందరగా వచ్చేసేయండి అని చెప్తారు. అప్పుడు స్వామీజీ నాకు ఏమీ కాదు, దేవుడు వచ్చి నన్ను కాపాడతాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. ఆ పీపుల్ అతన్ని చాలా రిక్వెస్ట్ చేస్తారు. ఎంత రిక్వెస్ట్ చేసినా స్వామీజీ మాత్రం రాను అనే అంటాడు. ఇంకా కొద్దిసేపటి తర్వాత స్వామీజీ మీదకి కూడా నీళ్ళు వచ్చేస్తాయి అండ్ స్వామీజీ చనిపోతారు. అండ్ చనిపోయిన తర్వాత స్వామీజీ పైకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఒక క్వశ్చన్ చేస్తాడు. నేను నిన్ను చాలా నమ్మాను, నేను నీకు చాలా పూజలు చేశాను, నువ్వు వస్తా అని ఎంతో వెయిట్ చేశాను, కానీ నువ్వు మాత్రం నన్ను రక్షించడానికి రాలేదు, నన్ను చంపేశావా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, పిచ్చోడా, నేను నిన్ను కాపాడడానికి ముందు మనుషుల్ని పంపించావు, అయినా నువ్వు వాళ్ళతో రాలేదు, తర్వాత బోట్లో మళ్ళీ పంపించాను, అయినా కానీ నువ్వు రాలేదు, చివరికి హెలికాప్టర్లో కూడా పంపించాను, అయినా సరే నువ్వు వాళ్ళ వెంబడి రాలేదు అని చెప్తాడు. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆపర్చునిటీ అనేది ఎప్పుడూ మనకి చెప్పి రాదు, వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుంటే బెస్ట్. అండ్ అది ఎలాంటి ఆపర్చునిటీ అని చూసి టైం వేస్ట్ చేసుకోకూడదు. మనకి ఏ ఆపర్చునిటీ ఉన్నా దాన్ని ఫస్ట్ గ్రాప్ చేసుకోవడానికే ట్రై చేసుకోవాలి. సో బీ ద బెస్ట్ ఆపర్చునిటీ గ్రాబర్ టు బికమ్ అ బెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. థర్డ్ చాప్టర్, సక్సెస్. ఫోర్బ్స్ ఫౌండర్ ఎప్పుడూ ఒకటి అనేవాడంట, అంటే ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ లైఫ్లో చాలా ఫెయిల్యూర్స్ని చూసి వచ్చిన వాళ్ళే, ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ లైఫ్లో చాలాసార్లు ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళే అని. ఎగ్జాంపుల్, KFC ఫౌండర్ కూడా 1009 times ఫెయిల్ అయితే కానీ సక్సెస్ఫుల్ అవ్వలేదు అని. అవును, ఇది రియలే. సో ఏ పర్సన్ అయినా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఫెయిల్యూర్స్ని దాటుకొని రావాలి. అండ్ అతనికి ఫెయిల్యూర్కి భయపడొద్దు. ఫెయిల్యూర్కి భయపడితే అతను క్విట్ అయిపోతాడు. అండ్ క్విట్ అయిన పర్సన్ ఎప్పటికీ సక్సెస్ఫుల్ కాలేడు. సో మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఫెయిల్యూర్కి అస్సలు భయపడకూడదు. సో ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే ఒక పర్సన్ 21 yearsకే బిజినెస్లో ఫెయిల్ అయ్యాడు అండ్ 22 yearsకి ఎలక్షన్స్లో ఫెయిల్ అయ్యాడు. 24 yearsకి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాడు అండ్
మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. 26 ఇయర్స్కి అతని బిలౌడ్ పీపుల్ చనిపోయారు. అండ్ దాని తర్వాత 27 ఇయర్స్కి అతని నర్వ్స్ బ్రేక్ డౌన్ అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ 34 ఇయర్స్కి అతను ఎలక్షన్స్లో పోటీ చేసి మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. అతను 45 ఇయర్స్కి 47 ఇయర్స్కి 49 ఇయర్స్ వరకు మళ్ళీ ఫెయిల్ అవుతూనే వచ్చాడు. బట్ అతను 49 ఇయర్స్కి యుఎస్ఏకి ఫైనెస్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అతనే అబ్రహం లింకన్. అమెరికా వాళ్ళు ఇప్పటివరకు ఉన్న ప్రెసిడెంట్స్లో ఇతన్ని బెస్ట్గా భావిస్తారు. ఇతను ఇన్ని టైమ్స్ లైఫ్లో ఫెయిల్ అయినా సరే సక్సెస్ అయ్యాడు. రీజన్, ఇతను ఈ ఫెయిల్యూర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అనుకున్నాడు, కానీ ఎక్కడ క్విట్ అవ్వలేదు అండ్ ఆ ఫెయిల్యూర్కి భయపడలేదు. అండ్ అబ్రహం లింకన్ ఏమన్నాడంటే, యూ కాంట్ ఫెయిల్ అన్లెస్ యూ క్విట్. అంటే మనం క్విట్ అయ్యేంత వరకు మనం ఫెయిల్ కాము అనే రీజన్. అండ్ అబ్రహం లింకన్ ఇది కూడా చెప్పాడు, దట్ సక్సెస్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ టు ఫెయిల్యూర్ వితౌట్ లూజింగ్ యువర్ ఎంతూజియాజం. అంటే సక్సెస్కి రీజన్ ఫెయిల్యూర్తో దాటుతూ ఇంకో ఫెయిల్యూర్కి వెళ్ళడమే, మన ఎంతూజియాజంని లేదా మన యాటిట్యూడ్ని చంపుకోకుండా ఆర్ ఎల్స్ వదులుకోకుండా. అండ్ ఈ చాప్టర్లో మనకి శివకీర ఏమన్నాడంటే, మనం నిజంగా సక్సెస్ అవ్వాలంటే 4 అబ్స్టకిల్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ 4 అబ్స్టకిల్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఫియర్, అంటే భయం. మనం ఎక్కడ ఓడిపోతామో అన్న భయం, లేదా ఓడిపోయిన తర్వాత వచ్చే భయం, ఫెయిల్యూర్ నుంచి వచ్చే భయం. ఈ భయంని మనం ఎప్పుడైతే దాటుతామో అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. చాలా పీపుల్ అన్సక్సెస్ఫుల్గా మిగిలిపోవడానికి రీజన్ ఈ భయం మాత్రమే. అందుకే దీన్ని శివకేరా ఏమన్నారంటే, ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపేరింగ్ రియల్. అండ్ సెకండ్ థింగ్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్. చాలా పీపుల్ సక్సెస్ఫుల్ కాకుండా ఉండడానికి రీజన్ ల్యాక్ ఆఫ్ మోటివేషనే. ఎందుకంటే మనం 2 సీన్స్లో చూద్దాం. ఎవరైనా అన్సక్సెస్ఫుల్ పీపుల్ని, సక్సెస్ఫుల్ పీపుల్ని తీసుకుందాం. అన్సక్సెస్ఫుల్ పీపుల్ అతను సక్సెస్ ఎందుకు కాలేదు అని అడిగితే అతను ఏం చెప్తాడంటే, నాకు లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాను, మా ఫాదర్ ఒక ఆల్కహాలిక్ పర్సన్, మా దగ్గర మనీ లేకుండే, అండ్ సో రీజన్స్. అందుకే నేను అన్సక్సెస్ఫుల్గా మిగిలిపోయాను, అందుకే నేను సక్సెస్ఫుల్ కాలేకపోయాను అని చెప్తాడు. అదే ఒకవేళ సక్సెస్ఫుల్ పర్సన్ అడిగితే అతను కూడా ఇలాగే చెప్తాడు, దట్ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఒక పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాను, మై ఫాదర్ ఆల్కహాలిక్ అండ్ మా దగ్గర కూడా మనీ లేదు, బట్ నేను మాత్రం మా ఫాదర్ లాగా కాకుండా ఉండాలనే సక్సెస్ అయ్యాను అండ్ నన్ను నేను సెల్ఫ్గా చేంజ్ చేసుకున్నాను అని సక్సెస్ఫుల్ పీపుల్ చెప్తారు. సో సక్సెస్కి అన్సక్సెస్కి సేమ్ రీజన్స్, బట్ ఫెయిల్యూర్స్ని దాటొచ్చిన పీపుల్, మోటివేషన్తో పైకి వచ్చిన పీపులే సక్సెస్ఫుల్ పీపుల్. లూజర్స్ ప్రాబ్లమ్స్ని ఎక్స్క్యూజెస్గా తీసుకుంటారు, అందుకే లూజర్స్గా మిగిలిపోతారు. బట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ విన్నర్స్ మాత్రం ఈ ఎక్స్క్యూజెస్ని మాత్రం పట్టించుకోరు అండ్ ప్రాబ్లమ్స్ని ఒక మోటివేషన్గా తీసుకుంటారు. అండ్ మనం చెప్పుకోవాల్సిన థింగ్ ఏంటంటే, మోటివేషన్ ఈజ్ ఎ కీ ఆఫ్ యాక్షన్, ఇట్ లీడ్స్ టు సక్సెస్. అండ్ మన లైఫ్లో మనం కూడా ఎవ్రీ టైం మనని మనం సెల్ఫ్గా మోటివేట్ చేసుకోలేకపోతే, లేదా మనం మోటివేట్ అవ్వకపోతే యాక్షన్స్ రావు. సో మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మోటివేషన్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్నల్ మోటివేషన్ అండ్ ఎక్స్టర్నల్ మోటివేషన్. ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటే నాకు ఆ బైక్ కావాలి, నాకు ఆ కార్ కావాలి, లేదా సంథింగ్ ఒక వస్తువు గురించి మనం కోరుకుంటాం, లేదా మనీ గురించి లేదా ఫేమ్ గురించి కోరుకునేదాన్ని ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటారు. కానీ ఇంటర్నల్ మోటివేషన్ అంటే, నేను లైఫ్లో ఏదో పెద్దది చేయాలి, నా లైఫ్లో 100% నేను సక్సెస్ అవ్వాలి, నా ఫ్యామిలీది నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, సో నేను దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నేను సక్సెస్ అవుతా అని నాకు నమ్మకం ఉంది, నేను ప్రైడ్గా ఉంటాను. ఇలాంటివన్నీ ఇంటర్నల్ మోటివేషన్. సో మనకి ఎక్స్టర్నల్ మోటివేషన్ ఆర్ ఇంటర్నల్ మోటివేషన్ ఏదైనా ఉండొచ్చు, బట్ ఇంటర్నల్ మోటివేషన్ ఉండడం కొంచెం బెస్ట్. మన థర్డ్ అబ్స్టాకిల్ ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్. సో చాలా పీపుల్కి సెల్ఫ్ ఎస్టీమ్ కొంచెం తక్కువగా ఉంటుంది. సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు డీమోటివేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. డీమోటివేట్ అయ్యి అండ్ వర్క్ నుండి కూడా క్విట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన మోటివేషన్ మనం ఎప్పుడు లో సెల్ఫ్ ఎస్టీమ్ పెట్టుకోకూడదు. మన గుడ్ పర్సన్ ఆర్ గుడ్ ప్రొఫెషనల్కి హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. హై సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ లో సెల్ఫ్ ఎస్టీమ్కి డిఫరెన్స్ ఏంటంటే, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న పీపుల్ ఎక్కువగా పీపుల్ గురించి మాట్లాడతారు, ఐడియాస్ గురించి మాట్లాడరు, అండ్ వాళ్ళు వేరే పీపుల్ని జడ్జ్ చేస్తారు, అండ్ ఏదన్నా ఉంటే డిస్కస్ చేయరు, ఆర్గ్యూ చేస్తారు, అండ్ వాళ్ళు అదర్స్కి అంటే పీపుల్ ఎవరికి హెల్ప్ చేయాలి అనుకోరు, అండ్ వేరే పీపుల్ గురించి ఎక్కువగా పట్టించుకోరు.
అండ్ వాళ్ళకి ఇచ్చే మెంటాలిటీ కూడా ఉండదు. కానీ హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న పీపుల్ ఎప్పుడు ఐడియాస్ గురించి ఆలోచిస్తారు అండ్ వాళ్ళకి కేరింగ్ నేచర్ ఉంటుంది అండ్ వాళ్ళు పీపుల్ గురించి కూడా కొంచెం థింక్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు ఆర్గ్యూ చేయరు, వాళ్ళు డిస్కస్ చేస్తారు అండ్ వాళ్ళని గివర్స్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి పెట్టే గుణం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్ ఆబ్స్టాకిల్ ఏంటంటే ఈగో మనకి ఎప్పుడూ ఉండకూడదు. ఈగో ఉన్న పీపుల్ అసలు నేర్చుకోరు అండ్ నేర్చుకోవడంలో ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటారు. వాళ్ళు అదర్ పీపుల్ని అస్సలు రెస్పెక్ట్ చేయరు. సో ఈగోని మెయింటైన్ చేయడం మంచిది కాదు. అండ్ విన్నర్స్ మాత్రం హ్యూమిలిటీతో, ప్రైడ్తో ఉంటారు. వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో మనం ఎప్పుడు ఈగో చూపించుకోకూడదు అండ్ ఈగోని మాత్రం పక్కకు పెట్టేసేయాలి. అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. సో ఫ్రెండ్స్, మనము సక్సెస్ అవ్వడానికి మాత్రం ఈ 4 ఆబ్స్టాకిల్స్ని 100% తీసేసేయాలి. ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్, లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఈగో. అండ్ థింగ్ ఏంటంటే మనము చేయగలము అని మనం బిలీవ్ చేయగలగాలి, అప్పుడే మనం చేయగలం. అండ్ మనము ఎలా బిలీవ్ చేస్తే మన వర్క్ కూడా అలాగే ఉంటుంది. దట్ సెల్ఫ్గా అంటే పర్సనల్గా నా లైఫ్లో ఒక గ్రేట్ పర్సన్ ఇచ్చిన సజెషన్ ఏంటంటే చెప్పిన గ్రేట్ థింగ్ ఏంటి అంటే మనము చిన్నగా థింక్ చేస్తే చిన్నగా వర్క్ చేయగలం అండ్ చిన్నగానే ఉంటాం. పెద్దగా థింక్ చేస్తే పెద్దగా వర్క్ చేయగలం అండ్ పెద్దగా ఉంటాం. మంచిగా థింక్ చేస్తే మంచిగా వర్క్ చేయగలం అండ్ మంచిగా ఉంటాం. చెడుగా థింక్ చేస్తే చెడ్డగా ఉంటాం అండ్ చెడ్డగా వర్క్ చేస్తాం. సో ఎప్పుడు పెద్దగా థింక్ చేయండి, మీ వర్క్ పెద్దగా ఉంటుంది అండ్ మీరు 100% మీ లైఫ్లో పెద్దగా అవుతారు, అంటే ఈజీగా సక్సెస్ అవుతారని అర్థం. అండ్ ఫోర్త్ క్వాలిటీ గోల్ సెట్టింగ్. సో మన లైఫ్లో గోల్ సెట్టింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పర్టికులర్ డెస్టినేషన్ లేకుండా మన లైఫ్లో మనం ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళలేం. సో మనకి డెస్టినేషన్ అంటే గోల్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది పీపుల్ గోల్స్కి డ్రీమ్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో డ్రీమ్స్ డిఫరెంట్ అండ్ గోల్స్ డిఫరెంట్. గోల్స్కి ఒక డెడ్ లైన్ ఉంటుంది. సో ఆ డెడ్ లైన్ ఉన్న థింగ్నే గోల్ అంటారు. అండ్ మనం ఆ గోల్స్ని సాధించడానికి మనకి డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ కూడా చాలా అవసరం. అప్పుడే మనకు కావాల్సిన డెస్టినేషన్కి మనం వెళ్ళగలుగుతాం. ఇలా మన గోల్ని సెట్ చేసుకోవడానికి మనము ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఆ ప్లాన్ని డైలీ అట్లీస్ట్ 2 times చదవాలి. అండ్ మన గోల్ స్మార్ట్గా ఉండాలి. ఇంతకుముందు యూ కెన్ సెల్ బుక్లో మనం నేర్చుకున్నట్టుగానే మన గోల్ స్మార్ట్గా ఉండాలి. ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రిలయబుల్, టీ అంటే టైం బౌండెడ్ అనే అర్థం. అండ్ మన గోల్స్ని అచీవ్ చేయడానికి మనకి న్యూ స్కిల్స్ చాలా అవసరం. ఎగ్జాంపుల్, ఒక బైక్ తీసుకుందాం. నాకు ముందు బైక్ గురించి ఏమీ తెలియదు. పీపుల్ నువ్వు ఆటోలో బస్సులో వెళ్ళే బదులు నీ సొంత బైక్ పైన వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పినప్పుడు నేను బైక్ గురించి తెలుసుకుంటాను. అంటే అప్పుడే నేను కాన్షియస్ అవుతాను. అప్పటి వరకు నేను అన్కాన్షియస్లోనే ఉంటాను. అంటే బైక్ గురించి నా దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉండదు. తర్వాతనే నేను బైక్ గురించి కొంచెం నాలెడ్జ్ నేర్చుకుంటాను అండ్ బైక్ గురించి తెలుసుకొని బైక్ కూడా నేర్చుకుంటాను. అప్పుడు నాకు బైక్కి సంబంధించి కొంచెం కాన్షియస్నెస్ వస్తుంది. తర్వాత నేను బైక్ డ్రైవింగ్లో పర్ఫెక్ట్ అయిపోతాను. నాకు కాంపిటెన్స్ కూడా ఉంటుంది. ఒక టైంలో నేను అన్కాన్షియస్గా కూడా బైక్ నడిపే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నేను బ్రేక్ ఎలా వేయాలి, గేర్ ఎక్కడ వేయాలి, ఇవన్నీ తెలియకుండానే అన్కాన్షియస్గా అయిపోతాయి. అండ్ అన్కాన్షియస్గానే నేను బైక్ నడపగలుగుతాను. దాన్నే అన్కాన్షియస్ కాంపిటెన్స్ అంటారు. మన లైఫ్లో అన్కాన్షియస్ కాంపిటెన్స్ ఉంటే మనము రియల్గా సక్సెస్ అవుతున్నట్టు అర్థం. మనము ఏ వర్క్ చేసినా అన్కాన్షియస్ కాంపిటెన్స్గా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మనం పడుకునేటప్పుడైనా సరే, పడుకున్న తర్వాత అయినా సరే ఆ వర్క్ని చేసేటట్టు, ఆ వర్క్ గురించి అడిగితే చెప్పేటట్టు. అప్పుడే మన గోల్స్ కరెక్ట్గా ఉన్నట్టు వీటిని మనము రీచ్ అవుతాం. 5th చాప్టర్ విజన్. మనకి మన లైఫ్లో బెస్ట్ విజన్ ఉండాలి అండ్ మనము పెద్దగా థింక్ చేయడానికి ఎప్పుడు హెసిటేట్ అవ్వకూడదు. మనం ఎప్పుడు పెద్దగా థింక్ చేయడానికి ట్రై చేయాలి అండ్ ఒక పెద్ద విజన్ పెట్టుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. దట్ ఎప్పుడైనా మనం అనుకున్నామా దట్ మనము ఒక పర్సన్తో డైరెక్ట్గా విజువల్గా చూసుకుంటూ మాట్లాడవచ్చు అని? అంటే ఇక్కడ కాదు, ఎక్కడైనా వేరే దేశంలో లేదా వేరే ప్లేస్లో ఉన్న పర్సన్ తోటి మనం అతన్ని చూస్తూ మాట్లాడుకోవచ్చు అని మనం ఎప్పుడైనా అనుకున్నామా? లేదు కదా. ఒక పీపుల్ తోటి కాంటాక్ట్ అవ్వడానికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు మనం ఫోన్లో కూడా అలాంటివి చేయొచ్చు. కేవలం కొంతమంది పీపుల్ కొంచెం పెద్దగా థింక్ చేసి ఒక పెద్ద విజన్ పెట్టుకోవడం వల్ల మాత్రమే మనం ఈరోజు అలా చూడగలుగుతున్నాం.
ఒకవేళ వాళ్ళు చిన్నగా థింక్ చేసి చిన్న విజన్ పెట్టుకుంటే మనము అంతవరకు ఇప్పటికీ ఎదగలేకపోవచ్చు. సేమ్ వే మనం కూడా మన లైఫ్లో అంత నెక్స్ట్ లెవెల్కి డెవలప్ అవ్వాలన్నా, పీపుల్కి లేదా వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలన్నా మన విజన్ చాలా పెద్దగా ఉండాలి. అండ్ మనం పెద్ద థింగ్స్ చేయలేమని కాదు, మనము చిన్న థింగ్స్కి ఆలోచిస్తాం. అండ్ చిన్న థింగ్స్ వరకే మన థాట్స్ ప్రతి ఒక్కటి చిన్నగానే ఉంటుంది. సో ఒక్కసారి మనం పెద్దగా థింక్ చేయడం, ఒక పెద్ద విజన్ పెట్టుకోవడం, బెస్ట్ విజన్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే మన లైఫ్ అండ్ సక్సెస్ 100% వస్తుంది. సో ఒక గ్రేట్ పర్సన్కి ఒక గుడ్ విజన్ ఉండడం బెస్ట్ క్వాలిటీ. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఈ బుక్లో శివకేర చెప్పిన ఒక డిఫరెంట్ అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అంటే విన్నర్స్ ఎప్పుడు కొత్త థింగ్స్ చేయరు, వాళ్ళు చేసే థింగ్నే కొత్తగా చేస్తారు అని అర్థం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మనము ఒక పనిని ఒకసారి చేస్తే అది మనం అలవాటుగా మారిపోతుంది. సో ఒకసారి మనం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకోండి. అది ఒకసారి హ్యాబిట్ అయిపోయింది అనుకోండి, థింగ్ ఏంటి అంటే మన హ్యాబిట్సే మనం ఏంటో చూపిస్తాయి. సో మన హ్యాబిట్స్ చాలా మంచిగా ఉండాలి. సో ఫ్రెండ్స్, మనం ఈ బుక్లో నేర్చుకున్న బెస్ట్ 5 క్వాలిటీస్ ఏంటి అంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ యాటిట్యూడ్, బీ అన్ ఆపర్చునిటీ గ్రాబర్, సక్సెస్, గోల్ సెట్టింగ్ అండ్ విజన్. సో ఫ్రెండ్స్, ఈ క్వాలిటీస్ని మీరు బెస్ట్గా యూస్ చేసుకోగలిగితే మీరు 100% మీ ప్రొఫెషన్లో లేదా మీ లైఫ్లో విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.